స్థానాలకు 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే మధ్యప్రదేశ్లోని 8 పార్లమెంటు స్థానాలకు 74 మంది అభ్యర్థుల్లో మహారాష్ట్రలో 11 పార్లమెంటు స్థానాలకు 209 మంది అభ్యర్థులు, ఒడిశాలోని 4 పార్లమెంటు స్థానాలకు 37 మంది అభ్యర్థులు, ఉత్తరప్రదేశ్లోని 13 స్థానాలకు 130 మంది అభ్యర్థులు, పశ్చిమ బెంగాల్లోని 8 స్థానాలకు 75 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 4వ దశలో 5 కేంద్ర మంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, 2 క్రికెటర్లు, ఒక నటుడు సహా మొత్తం 1717 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోబోతున్నారు. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్నాయి. ఇక ఇటు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ నిర్వహణకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 4,14,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సగం చోట్ల వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. ఇక కాసేపట్లో మాక్ పోలింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. నిర్ణీత సమయంలోపు క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించింది ఎలక్షన్ కమిషన్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 4,14,01,887 మంది ఓటర్లున్నారు. 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లున్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయడంతో పాటు చల్లటి తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి ఇటు మెడికల్ కిట్లను కూడా అందుబాటులో ఉంచారు. ఇటు పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు కావచ్చు, వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాటు చేసింది ఈసీ. 46,389 పోలింగ్ కేంద్రాల్లో 1.6 లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది. 3,30,000 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తారు. భద్రత కోసం 1,14,000 మంది పోలీస్ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. వీరికి అదనంగా 10,000 మంది సెక్టార్ అధికారులు కావచ్చు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బిఎల్ఓలు విధుల్లో ఉంటారు. మొత్తంగా 5.26 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండబోతున్నారు. ఇక 30,111 పోలింగ్ కేంద్రాల్లో వెబ్